We are a sweet unto God, a sweet savor of Christ. మేము రక్షింపబడి వారి పట్ల నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. It is unto God first, not unto others. Unto God first. మొట్టమొదటిగా దేవునికి, ఇతరులకు కాదు, మొట్టమొదటిగా దేవునికి పరిమళ వాసనగా ఉన్నాం. So a fragrance, a smell reminds sometimes of something far beyond, several years before. ఈ యొక్క సువాసన పరిమళ వాసన అనేది ఎంతో దూరం చూస్తే దీర్ఘ కాలం క్రితమే ఒక సంఘటన మనకి జ్ఞాపకం వస్తుంది. Oh, so many years ago when I was in Kerala, same smell. అనేక సంవత్సరాల క్రితం నేను కేరళలో ఉన్నప్పుడు ఇదే వాసన వస్తుంది. In that మామిడి తోట, ఆ యొక్క మామిడి తోటలో, in that garden, ఆ యొక్క తోపులో. So the smell, fragrance at once recalls to our mind something far. ఆ యొక్క వాసన మన ఏదో దీర్ఘకాలం క్రితం జరిగినది జ్ఞాపకం చేస్తున్నది. So here the thought is, ఇక్కడ తలంపు ఏంటంటే, your life and mine, నీ యొక్క జీవితము నా జీవితము recalls to the mind of God the earthly walk of his own son upon the earth. మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు ఆయన కుమారుడుగా ఈ భూమి మీద నడిచినటువంటి ఆయన జీవితమే మనకు జ్ఞాపకం చేస్తుంది. The Father is delighted as he observes in you the very life and steps of Jesus as he walked. తండ్రి నిన్ను చూస్తుండగా ఆయన కుమారుడు యొక్క అడుగు దాడులే నీలో కనబడుతుండగా తండ్రి ఆనందిస్తాడు. That is how the savor goes. ఆ రీతిగానే ఈ యొక్క సువాస బయలుదేరుతుంది. How sad we walk before men. అయితే మనుషులు ఏమిటా మనం నడిచే నడక చూస్తే ఎంత విచారకరంగా ఉంది. We walk before Bhakting, but the brother ఉన్నప్పుడు అంతా సరిగా ఉన్నది. తోడు భక్తిని నేరైతే చక్కగా నడుచుకుంటాము, ఆయన ఉంటే అని సరిగా ఉండాలి. Oh beloved, ఓ ప్రియులారా, God wants us a sweet savor unto him first and not unto men. ప్రియులారా, మొట్టమొదటిగా మనుషులకు కాదు దేవునికే పరిమళ సువాసనగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. If this grips our life, ఇదిగానే మన జీవితాన్ని పట్టుకుంటే we will be careful in our daily living. మన యొక్క జీవితంలో జాగ్రత్త పడతాం. How much of covering up, compromising? అంతా కూడా కప్పుకుంటున్నాం, అంతా కూడా ఒప్పందం చేసుకుంటాం, సమ్మతిస్తున్నాం, వారితో వీటితో చేరుతున్నాం. అటు చెప్పు, ఇటు చెప్పు, ఇట్లా చెప్పు అట్లా చెప్పయ్యా అంటున్నాం. But the Father says, అయితే తండ్రి అంటున్నాడు, I don't see the work of my son in your life. నీ జీవితంలో నా కుమారుని యొక్క ప్రవర్తన కనబడడం లేదు అంటున్నాడు. You want to preach? నువ్వు బోధ చేయాలని You కోరుతున్నావు, want to lead? నువ్వు నడిపించాలని You కోరుతున్నావు, want to sing? నువ్వు పాట పాడాలని కోరుతున్నావు, You want to help the world? నువ్వు పనిలో సహాయపడాలని కోరుతున్నావు. First, let us be a sweet savor unto God. అయితే మొట్టమొదటిగా దేవునికి పరిమళ వాసనగా ఉండు. So, emergence, fragrance. ఆ యొక్క లోపల నుండి వెలుపలికి తీసుకుని రాబడి ద్వారా ఆ సువాసన వస్తుంది. You know, when Joseph was put into the pit, చూడండి, యోసేపు ఆ గోతులో పడవేయబడ్డప్పుడు he began, they saw Ishmaelites, merchantmen coming. ఆ యొక్క ఇష్మాయేలు వ్యాపారస్తులు, వర్తకులు వస్తున్నారు. They were carrying balm and spice, everything. వాడితో పాటు ఆ యొక్క సుగంధ ద్రవ్యములన్నీ తీసుకుని ఆ యొక్క గుగ్గిలము తీసుకెళ్తున్నారు. And Joseph was lifted from the pit, యోసేపు ఆ యొక్క గొయ్యిలో నుండి లేవనెత్తబడ్డాడు. sold to the Ishmaelites. అప్పుడు ఇష్మాయేలుకు అమ్మివేయబడ్డాడు. What were the Ishmaelites carrying? అప్పుడు ఇష్మాయేలు ఏమి ఎత్తుకోబోతున్నారు? Balm and spice and nice smell. వాళ్ళు సుగంధ ద్రవ్యములు, ఆ యొక్క గుగ్గిలములు, మంచి పరిమళ వాసన ఇచ్చే వస్తువులు తీసుకోబోతున్నారు. The fellow who fell into the pit ఆ గొయ్యిలో పడినటువంటి వాడు emerged out of the pit, ఆ గొయ్యిలో నుండి పైకి లేవనెత్తబడ్డాడు. began a new journey ఆ యొక్క నూతన ప్రయాణం ప్రారంభించాడు with a new fragrance. ఒక నూతన సువాసనతో. But he lost his father's coat. అయితే తన యొక్క తండ్రి కోటు పోగొట్టుకున్నాడు. He was glorying in the coat. ఆయన కోటు అంటే గనా అత్యంచేవాడు. See, so many colors. అనేక రంగులుంది ఆ వస్త్రం. My father's coat. నా తండ్రి ఇచ్చిన చొక్కాయి గాని Nobody has a coat like this. ఎవ్వరికి ఇటువంటి చొక్కాయి లేదు. That coat was stripped from him, ఆయన నుండి ఆ యొక్క చొక్కాయి లాగివేయబడింది. and he emerged out of that terrible condition of the pit ఆ యొక్క భయంకరమైనటువంటి గొయ్య పరిస్థితిలో నుండి పైకి లేవనెత్తబడ్డాడు. to move with the merchantmen with balm and spice into the purpose of God. దేవుని యొక్క ఉద్దేశం నుండి కొన్నిటికై ఆ వ్యాపారస్తులతో పాటు ఆ యొక్క సుగంధ ద్రవ్యములతో, గుగ్గిలతో చేర్చబడి పంపించబడ్డాడు. Oh, what is the coat you are holding on to? నీవు ఇంకా పట్టుకున్నటువంటి ఏ చొక్కాయి, ఏ కోటు? Self glory, నీ యొక్క స్వయం మహిమ, self importance. స్వయం ప్రాముఖ్యత. Oh, this must be taken off. ఇవన్నీ కూడా తీసివేయబడాలి. అప్పుడే balm spice మీ మీద పడుతుంది.
Then only the balm and తర్వాతనే ఆ యొక్క గుగ్గిలము ఆ యొక్క సుగంధ ద్రవ్యములు ఆ పరిమళ వాసన మీ మీద పడుతుంది. you will be a ministry of healing and comfort and consolation to the flock of God. అప్పుడే దేవుని మందుకు నీకు కావాల్సినటువంటి స్వస్థత ఆదరణ పరిచయం చేయగలుగుతావు. Otherwise you will be only కోటేశ్వరరావు కోటేశు. లేకపోతే నువ్వు కోటేశ్వరరావు మాదిరి కోటేసుకొని ఉంటావు. The ministry of fragrance is not in your life. నీ జీవితంలో ఆ పరిమళ వాసన ఇచ్చే పరిచయం లేదు. This sweet incense in the Old Testament is mentioned in Exodus chapter 30. నిర్గమకాండం 13వ అధ్యాయంలో ఈ పరిమళ వాసన విషయమే చెప్పబడింది. Exodus chapter 30. నిర్గమకాండం 13వ అధ్యాయం. Exodus chapter 30 begins with the altar of incense. నిర్గమకాండం 13వ అధ్యాయము ఈ యొక్క పరిమళ సుగంధ వాసన బలిపీఠం ప్రారంభమవుతుంది. Then the chapter ends. Exodus 30. 30 అధ్యాయాన్ని క్షమించండి. Exodus chapter 30. నిర్గమకాండం 30 verse 34. 34 Let us read it together. మనం కలిసి చదువుకుంటాం. Exodus 30:34. నిర్గమకాండం 30, 34. And the Lord said unto Moses, take unto thee sweet పరిమళ spices. ద్రవ్యములను అనగా జటామాంసి గోపి చందనము గంధము చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని verse 36. 36వ వచనము Let us read it together. కలిసి చదువుకుంటాం. దానిలో కొంచెము పొడి చేసి నేను నువ్వు కలుసుకుని ప్రత్యక్ష గుడారములోని సాక్ష్యపు మందుతున్నట దాని ఉంచవలను, అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను. verse 37. 37వ వచనం కూడా నీవు and చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళమును చొప్పున నీ నిమిత్తం మీరు చేసుకునకూడదు, అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలను. So in the Old Testament, this perfume was only in the sanctuary where God met in the holy place with his priests. చూడండి, ఈ యొక్క పరిమళ వస్తువు ఇది ఎక్కడైతే యాజకుడు దేవుని సంధిస్తాడో ఆ ప్రత్యక్ష గుడారములో అక్కడనే ఉపయోగించబడేది. Thou must beat it very small. Verse 36 says. 36వ వచనంలో దాన్ని బాగుగా పొడి చేయవలను. Then it is kept there. అది అక్కడ ఉంచబడవలను. And the priest as he came out was carrying this sweet smell. ఎప్పుడైతే ఆ యొక్క యాజకుడు ఈ యొక్క పరిమళ వాసన ఈ పొడిని తీసుకుని వెళ్తాడో, According to 1 Peter 2:9, 1 పేతురు 2:9 అనుసరించి we are a holy priesthood. మనము ఆ యొక్క పరిశుద్ధ యాజకులము. We can carry this fragrance everywhere. ఈ యొక్క పరిమళ వాసనను మనం ఎక్కడికైనా తీసుకుని పోగలుగుతాం. In our home, మన ఇంట్లో, in the place of our work, మన యొక్క పని పాటు చేసే స్థలంలో, school, wheresoever we may be, మన యొక్క బడిలో మనం ఎక్కడ ఉండినప్పటికీ fragrance of God's sanctuary, దేవుని యొక్క పరిశుద్ధ స్థలం యొక్క పరిమళ వాసన, fragrance of the presence of the Lord, దైవ సాన్నిధ్యం యొక్క పరిమళ వాసన, fragrance of the risen life of Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారు లేపబడిన జీవం అనే సువాసన carried with me. నాతో పాటు మోసుకుని వహించబడుతున్నది. Something which cannot be described, cannot be defined, but still it is fragrant. అయితే ఇది మనం వివరించి చెప్పలేనిది, వర్ణించలేనిది, అయినప్పటికీ మన ద్వారా మోసుకుని పోబడేది. But before it could become fragrant, అది సువాసనగా మారే మునుపు, Exodus 30 verse 36 says, నిర్గమకాండం 30:36 సెలవిస్తున్నది, beat it very small. దాన్ని కొంచెము పొడి చేసి పొడి చెయ్యాలా, దాన్ని మొట్టమొదటిగా పొడిగా నున్నగా రునాలి. So the Lord will allow us to go through experience of beating. కనుకనే ప్రభు మనల్ని ఆ యొక్క కొట్టబడి పొడి చేయబడే అనుభవం తీసుకెళ్తాడు. So that the fragrance of this life may flow. తద్వారా ఆ జీవంలో నుండి తన పరిమళ వేళలను కోరుతున్నాడు. Oh beloved, are we prepared for that? ప్రియులారా, మనం దాని కొరకే సిద్ధపడి ఉన్నామా? It is found in the sanctuary. అది పరిశుద్ధ స్థలములో It కనబడుతుంది. is enjoyed in a life of prayer and communion with the Lord. అది ప్రార్థన ప్రభుతో కలిగిన సాంగత్య అనుభవంలో ఇది ఆనందించేది. In Exodus chapter 30, నిర్గమకాండం 30 అధ్యాయంలో the chapter begins with the altar of incense. ఈ యొక్క అధ్యాయమే ధూప వేదికతో ప్రారంభమవుతుంది. That is symbolical of the Lord Jesus, the great high priest. అది మహా ప్రధాన యాజకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతుంది. Then it speaks of the anointing oil. తర్వాత అది అభిషేక తైలం గురించి మాట్లాడుతుంది. We read in Exodus chapter 30, నిర్గమకాండం 30లో చదువుతున్నాం. verse 31 and 32. 31, 32 వచనములు. The holy anointing oil, అక్కడ ప్రతిష్టాభిషేక తైలము, the Holy Spirit, పరిశుద్ధాత్ముడు bringing the anointing of the anointed one. ఆ యొక్క అభిషేకములో నుండి మనకి అభిషేక తైలం చూస్తాడు. And then the sweet incense. ఆ యొక్క తర్వాత పరిమళ వాసన వస్తుంది. The high priest, ప్రధాన the యాజకుడు, Holy Spirit, పరిశుద్ధాత్ముడు, communion in the power of the Spirit, ఆ యొక్క ఆత్మ శక్తితో సాంగత్యం కలిగి ఉండి makes this fragrance in me. అప్పుడు ఆ యొక్క పరిమళ వాసన నాలో మిళితం చేసి తీసుకొస్తాడు. What is the fragrance that is going out of you? నీలో నుండి బయలువెడుతున్నటువంటి ఆ సువాసన ఏంటి? Apostle Paul says, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, God who causes us to triumph in Christ
దేవుడే ఆ క్రీస్తునందు మమ్మల్ని విజయవంతులుగా చేస్తున్నాడు. always to triumph. ఎల్లప్పుడూ విజయవంతులుగా చేస్తున్నాడు. Though I cannot do much, నేను అధికంగా చేయలేను. though I could not enter into that door, నేను ఆ యొక్క ద్వారంలో ప్రవేశించలేకపోయినప్పటికీ, though I was going through a breaking period, నేనుగా తిరగబడే అనుభవం నడుస్తున్నప్పటికీ, there is the fragrance of my Lord going forth. నాలో నుండి బయలువెళ్తున్న క్రీస్తు పరిమళ వాసన ఉంటున్నది. That is victory. అదే విజయం. See, the fragrance overcomes the surrounding or the situation. చూడండి, ఆ యొక్క పరిమళ వాసన, ఆ సువాసన పరిస్థితులన్నింటినీ చుట్టూ ఉండే వాతావరణం జయిస్తుంది. That is the victory. అదే విజయం. The Lord must teach us the secret of this. ఈ యొక్క రహస్యము మన ప్రభువే మనం నేర్పించాలి. As we stand and live and seek to serve Him. మనం ఎప్పుడైతే లేచి నిలబడి కలిసి ఆయనతో పని చేయాలని కోరుతామో, Why isn't the fragrance coming? ఎందుకు ఈ యొక్క పరిమళ వాసన వస్తున్నది? Why is it not coming perhaps? ఎందుకు అది ఒకవేళ రాకుండా ఉందో? Ecclesiastes ప్రసంగి గ్రంథము chapter 10, 10వ అధ్యాయం. Ecclesiastes chapter 1, chapter 10. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం. We read this verse. ఈ యొక్క మాటలు మనం చదువుతున్నాం. Dead flies cause the ointment of the apothecary to send forth a stinging savor. అత్తరు వాని తైలములో తెచ్చిన ఈగలు పోవట చేత అది చెడు వాసన కొట్టును. ఓ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఈగలు పడింది. ఓ దేవుడి సేవకుడా, ఈగలు పడ్డాయి. That fly has come into your ఆ life. యొక్క ఈగలు పడి చనిపోయిన జీవితంలో వచ్చాయి. And that is why the fragrance is not flowing. కనుకనే ఆ యొక్క పరిమళ వాసన రావడం లేదు. Where is the fly come from? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఈగ? When Israel were in Egypt, ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు, in the land of Goshen, ఆ యొక్క గోషెను దేశంలో no flies could come. అక్కడ ఏ ఈగలు రావడం లేదు. But in Egypt, ఐగుప్తులో all flies. అన్ని వైపులా ఈగలన్నీ వచ్చాయి. అన్ని ఆ రీతిగా శబ్దం చేసుకుంటూ ఊని వచ్చాయి. Very small thing, చాలా చిన్నవే, but very annoying thing. అయితే ఎంతో నొప్పి బాధ పెట్టేటివి. So a dead fly can bring sting into the apothecary's ointment. ఆ యొక్క చనిపోయినటువంటి ఈగయే ఆ తైలములో చెడ్డ వాసన తీసుకొస్తుంది. What is the dead fly in our life? మన జీవితంలో చనిపోయిన ఈగ ఏంటి? It is of Egypt. అది ఐగుప్తుది. It is so small. అది ఎంతో చిన్నది. You are talking about anointing. నీవు అభిషేకం గురించి You are talking మాట్లాడుతున్నావు. of fragrance. మనం సువాసన గురించి మాట్లాడుతున్నావు. But what about the dead fly in the pocket? ఆ యొక్క తైలములో పడినటువంటి చచ్చిన ఈగ విషయం ఏంటి? Oh, let the Holy Spirit detect the dead fly and remove it. పరిశుద్ధాత్ముడే ఆ చచ్చిన ఈగను అక్కడి నుండి తీసివే తొలగించుగాక. You may say it is so small, brother. సోదరుడా, చాలా చిన్నది. It is so insignificant. అది కనబడకుండా ఉంది. But it is hindering the fragrance. అయితే ఆ వాసనను ఆటంకిస్తున్నది. It is of Egypt. అది ఐగుప్తు నుండి వచ్చింది. It came through the Red Sea. అది ఎర్ర సముద్రం గుండా వచ్చింది. It came through the wilderness. అది అరణ్యం గుండా వచ్చింది. It came through Jordan. అది యోర్దాను గుండా కూడా వచ్చింది. It came into the land. అది ఆ దేశంలో కూడా వచ్చింది. It came into the temple of God. దేవుని యొక్క మందిరంలోనికి వచ్చింది. How many dead flies in the house of God now? ఎన్ని ఈగలు, చచ్చిన ఈగలు దేవుని ఇంటిలోనికి వచ్చాయి. Oh, how sad it is. ఎంత విషాదకరమైన విషయం. Instead of sweet savor unto God, దేవునికి పరిమళ వాసనగా ఉండడానికి బదులు dead flies. చచ్చిన ఈగలు. And with dead fly, ఆ చచ్చిన ఈగలతో come on Sunday, ఆదివారం వస్తున్నాం, గట్టిగా ఆరాధన. గట్టిగా అరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. No savor unto God. దేవుడికి సువాసన ఇవ్వడం లేదు. God has been watching your life. దేవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ He has వచ్చాడు. been watching your conversation. ఆయన యొక్క సంభాషణను గమనిస్తూ He has వచ్చాడు. been watching your secret life. ఆయన యొక్క రహస్య జీవితాన్ని He గమనిస్తూ has been వచ్చాడు. watching your family life. ఆయన కుటుంబిక జీవితాన్ని గుర్తిస్తూ వచ్చాడు. God says, I cannot see my son Jesus in this man. ఈ యొక్క వ్యక్తిలో నా కుమారుని యేసుక్రీస్తును నేను చూడలేకుండా His ఉన్నానంటున్నాడు. life does not remind me of my son who walked on this earth to do my will. నా యొక్క చిత్తాన్ని నెరవేర్చుడికై నా కుమారుడు ఈ లోకములో సంచరించగా ఆ అట్టి జీవితము ఈతనంలో నేను కనుగొనలేకుండా ఉంటున్నాను. But he comes to worship me with his words on Sunday. అయితే ఆదివారం నాడు తన యొక్క మాటలతో ఆరాధించవచ్చు. And he wants to take the bread and distribute it. ఆయన యొక్క రొట్టె తీసుకొని పంచాలను కూడా వస్తున్నాడు. With a dead fly in his pocket. తన యొక్క పాకెట్లో చచ్చిన ఈగ పెట్టుకొచ్చాడు. How sad! ఎంత విషాదకరమైన విషయం. How can you abound in the work of the Lord with a dead fly? ఏ రీతిగా చచ్చిన ఈగలు పెట్టుకొని ప్రభు కార్యాభివృద్ధిలో కొనసాగేది. Oh Lord, pull out the dead ఓ fly. ప్రభువా, చచ్చిన ఈగలు పెరికివే, తీసివే. Help us to enjoy the sweet incense. నీ యొక్క పరిమళ వాసన అనుభవించడానికే సహాయపడు. Help me to be a sweet savor unto thee first. నీకు మొట్టమొదటిగా పరిమళ వాసనగా ఉండడానికే సహాయపడు. And help me to walk
before thee and not before men and fellow believers or other people. మానవుని ఎదుటగా కాకుండా సహపాటి విశ్వాసం ఎదురు కాకుండా నీ ఎదుటనే నేను నడుచుకున్నాను సహాయపడు. Another aspect why our old smell is remaining and not the sweet. ఎందుకు మన ఇంకొక విషయం ఏంటంటే మన ప్రాచీన వాసన ఉంది కానీ పరిమళ వాసన లేని కారణం ఏంటంటే See Jeremiah, ఇర్మియా గ్రంథము it is written about Moab. మోయాబు విషయమే అయితే రాయబడింది. Jeremiah chapter 48. ఇర్మియా 48వ అధ్యాయం. Jeremiah chapter 48. ఇర్మియా 48వ అధ్యాయం Verses 10 and 11. 10-11 వచనాలు. Verse 10 says, 10వ వచనము, Cursed be he that doeth the work of the Lord deceitfully. Cursed be he that keepeth his sword from blood. ఇర్మియా గ్రంథం 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడును గాక, రక్తము ఓడ్చకుండా ఖడ్గము దుయ్యువాడు శాపగ్రస్తుడు గాక. Verse 11. 11వ వచనము, Moab hath been at ease from his youth, and he hath settled on his lease, and hath not been emptied from vessel to vessel, neither hath he gone into captivity. Therefore his taste remained in him, and his scent is not changed. 11వ వచనం, మోయాబు తన బాల్యం నుండి నెమ్మది నొందెను, ఈ కుండలో నుండి ఆ కుండలోకి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను, అదెన్నడూ చెరలోకి పోయినది కాదు, అందుచేత దాని సారం దానిలో నిలిచి ఉన్నది, దాని వాసన ఎప్పటి వలనే నిలిచి ఉన్నది. Moab have been living very comfortably మోయాబు ఎంతో సుఖముగా జీవిస్తున్నది compared to the other nations. ఇతర జనాంగములతో పోల్చి చూసుకుంటే Standing on the lease, ఆ యొక్క నెమ్మదిగా ఉంటున్నది. it is not changed forward from vessel to vessel. అది ఒక పాత్రలో నుండి ఇంకో పాత్రలోనికి కుమ్మరింపబడలేదు. So the muddy is at the bottom. కనుకనే ఆ యొక్క మడ్డి అంతా పాత్ర కింద అడుగు భాగంలో ఉంది. You give a shake to Moab, మోబాబునే కదిలించామంటే the whole vasana will come out. ఆ యొక్క వాసన అంతా బయట వస్తుంది. Because it is not forward from vessel to vessel. ఎందుకనగా అది ఒక పాత్రలో నుండి ఇంకో పాత్రలోని కుమ్మరింపబడలేదు. Sometimes we are like that. కొన్ని పర్యాములు మనం ఆరితిగా ఉన్నాము. We are at ease, మనము నెమ్మదిగా ఒకే స్థలంలో ఉంటున్నాము, comfortable in the same place. అదే స్థలంలో సుఖభోగంలో ఉంటున్నాము. Oh, so many years. అనేక సంవత్సరములు The Holy Spirit is not able to move you. పరిశుద్ధాత్ముడు నిన్ను కదిలించలేని స్థితిలో You ఉన్నాడు. think you are most useful there. నువ్వు అనుకుంటున్నావు అక్కడ ఎంతో ఉపయోగపడను నేను. I know the people here, ఇక్కడ ఉన్న ప్రజలు నాకు తెలుసును, and I could be of help to them. నేను వారికి సహాయపడగలను. Transfer means, అక్కడ మార్పు బదిలీ కావాలంటే oh, it is terrible. అయ్యో ఇది భయంకరమైన విషయము. Oh, servants of God, కనుక దేవుడు సేవకులారా, it is time we moved out of our places, మన యొక్క స్థలాల నుండి కదిలే సమయం ఇది. so that we may come into a new value of the work of the cross. తద్వారా శిలువ యొక్క కార్యం యొక్క శక్తి విషయమై నూతన అనుభవానికి మనం రావాలను. Forward from vessel to vessel, పాత్రలో నుండి పాత్రలోని కుమ్మరింపబడను, from situation to situation, పరిస్థితిలో నుండి ఇంకో పరిస్థితిలోనికి, so that we may be a sweet savor. తద్వారా మనము పరిమళ వాసనగా ఉండుటకై. So in how many subtle ways our flesh hinders the release of this fragrance. ఎన్ని కుయుక్తి మార్గములుగా మన శరీరమే ఈ యొక్క పరిమళ వాసన బయలుదేరకుండా ఆటంకిస్తున్నది. In the burnt offering, ఈ యొక్క దహన బలిలో in the book of Leviticus we read, లేవియా కాండములో చదువుతున్నాం, it's a sweet savor unto the Lord. అది ప్రభువునకు దేవునికి పరిమళ వాసనగా ఉంటున్నది. Leviticus లేవియా కాండము chapter 1. మొదటి అధ్యాయం. Leviticus chapter 1. లేవియా కాండం మొదటి అధ్యాయం. We read this word. ఈ వాక్యం మనం చదువుతున్నాం. Leviticus chapter 1. లేవియా కాండం మొదటి అధ్యాయం Verse 9. 9వ వచనం. But his inward and his legs shall he wash in water, and the priest shall burn all on the altar to be a burnt sacrifice, an offering made by fire of a sweet savor unto the Lord. దాని ఆంత్రములను కాళ్ళను నీళ్లతో కడగవలను, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు అదంతయు బలిపీఠం మీద దహింపవలెను. It becomes food for the Lord. అది మన ప్రభువుకు ఆహారం అవుతున్నది. It is burnt fully on the altar. అది బలిపీఠం మీద పూర్తిగా దహించబడాలి. Inwards must be washed. ఆంతరంగములు పూర్తిగా కడగబడాలి. Lord looketh at the inward part, దేవుడు ఆంతరములను చూస్తాడు, and the legs, ఆ కవాడు చూస్తున్నాడు, our walk, మన యొక్క నడకను చూస్తున్నాడు. and then it is offered. తర్వాతనే అది అర్పించబడుతున్నది, A burnt offering. దహన బలి కొరకై. Oh, that is the place where we can be a sweet savor unto the Lord. అటువంటి స్థలములోనే మనం దేవుడికి పరిమళ వాసనగా ఉండగలము. Paul, when he heard the voice, దమస్క మార్గములో యేసు ప్రభు స్వరం వినప్పుడు first he said, Who art thou, Lord? మొట్టమొదటిగా ప్రభువా నీవు ఎవడవు అన్నాడు. Then he said, తర్వాత అన్నాడు, What will thou have me to do? ప్రభువా నన్ను నీవేం చేయాలని కోరుతున్నావు? That means fully submissive to the Lord. దాని అర్థమేనంటే ప్రభుకు పూర్తిగా లోబర్చుకున్నవాడు, Submissive to the sovereign
Lord Christ Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఏక చక్రాధిపత్యమునకు పూర్తిగా లోబర్చుకున్నవాడు. Flee in his captivity. That place the Lord wants to, you and me to come. అటువంటి స్థలములోనే నీవు నేను రావాలని ప్రభు కోరుతున్నాడు. Leading us in his triumph. ఆ యొక్క విజయవంతమైన కొనసాగించుకున్నట్టు, Like the Roman emperor returning after his conquest with those whom he captured. రోమా చక్రవర్తి ఆయన విజయవంతుడే ఆ చెరగొన్న వారిని పట్టుకొని వెళ్తున్నట్టుగా, And many are tied at a place. అనేక మంది ఆయన యొక్క బానిసలుగా బంధింపబడి తీసుకొని రాబడుతున్నారు. And bowls of incense will be sent up. అదే రీతిగా ఈ యొక్క పాత్రలో నుండి పరిమళ ధూప వాసన అందింపబడుతున్నది. So apostle was saying, I am conquered by the Lord Jesus Christ. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు ప్రభు ద్వారా జయింపబడ్డాను. I am his captive now. నేను ఇప్పుడు ఆయన యొక్క ఖైదును. I hold this bowl of incense. నేను ఆ యొక్క పరిమళ వాసన పాత్రను ఎత్తుకున్నాను. Not only that, అంతేకాదు I myself has sweet savor unto God. గాయించట నేనే దేవుడికి పరిమళ వాసనగా ఉన్నాను. This is what the Lord expects from you and me. అదే ప్రభువు నీ యొద్ద నుండి నా యొద్ద నుండి కావాలని కోరుతున్నాడు. That's why he died and rose again. కనుకనే తాను మరణించి తిరిగి లేచినాడు. To plant this victory into our life. ఈ యొక్క విజయం మనలో నాటవలని కోరి Emergence. 2 Corinthians chapter 1. 2 కొరింథీయుల 1వ అధ్యాయము లేవనెత్తబడుట. 2 Corinthians chapter 2. 2 కొరింథీయుల 2వ అధ్యాయము Fragrance. సువాసన. 2 Corinthians chapter 3. 2 కొరింథీయుల 3వ అధ్యాయము. Apostle says we are being changed from glory to glory. అపోస్తలుడు అంటున్నాడు, మనము మహిమలో నుండి మహిమను అధిక మహిమ పొందుతున్నాము. 2 Corinthians 2 కొరింథీయులు chapter 3. 3వ అధ్యాయం verse 17 17వ వచనము and 18. 18. Let us read it together. కలిసి చదువుకుంటాం. Now the Lord is that Spirit, and where the Spirit of the Lord is, there is liberty. But we all with an open face, beholding as in the glass the glory of the Lord, are changed into the same image. అధిక మహిమను పొందుతూ ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. We are changed into the same image. మనము ఆయన యొక్క ప్రతిబింబంలోనికి, అదే ముఖంలోనికి మార్చబడుతున్నాం. So there is a continual changing. కనుక ఎడతేక మార్పు ఉంటున్నది. Through all the experience the apostle went, అపోస్తలుడు వెళ్ళినటువంటి యొక్క అనుభవం అన్నింటిలోనూ and the Holy Spirit working in him, పరిశుద్ధాత్ముడు ఆయనలో కార్యం చేయడం ద్వారా he says we are changed మనము మార్చబడుతున్నాము. from glory to glory. మహిమ నుండి అధిక మహిమకు. In 1 Corinthians chapter 15, 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో he speaks of the last trumpet, ఆయన కడ బూర విషయమా మాట్లాడుతున్నాడు. and we shall be changed in the twinkling of an eye. మనము ఒక కన్ను రెప్ప పాటునే మార్పు చెందమంటున్నాడు. That is our blessed hope. అదే మనకు శుభ నిరీక్షణ అంటున్నది. 1 Corinthians 1 కొరింథీయులు chapter 15, 15వ అధ్యాయం verse 52. 52వ వచనము. Let us all read it together. అందరం కలిసి చదువుకుంటాము. In a moment, ఒక in the రెప్ప twinkling of an పాటున eye at the last trump, మనమందరము మార్పు పొందుదుము. we shall be raised incorruptible. We shall be changed. అప్పుడు మృదు అక్షయులుగా లేపబడుదురు. మనం మార్పు పొందుదుము. We shall be changed. మనము మార్పు పొందుదుము. We will see the Lord. మనం ప్రభువును చూచెదము. That in 2 Corinthians 2 కొరింథీయులు chapter 3, 3వ అధ్యాయం verse 18, 18వ వచనం. we are changed. మనము ఆ పోలికగానే మార్చబడుతున్నాము. A present continuous experience. ఇది ప్రస్తుతము కొనసాగబడుతున్నటువంటి అనుభవము. So beloved, let us move into this experience. కనుక ప్రియులారా, ఈ యొక్క అనుభవంలోనికి మనం కదలదుముగాక. Glory to glory. మహిమ నుండి అధిక మహిమకు. A radiance, a shining forth. ఆ యొక్క మనము ప్రకాశిస్తూ ఆ అట్టి ముఖమును కలిగి వెళతాం. Changing from one state of glory into another state of glory. ఒక మహిమా స్థితిలో నుండి ఇంకొక మహిమా స్థితిలోనికి మార్పు చెందుతూ, By the Spirit working inside me. నా యందు ఆ యొక్క ఆత్మ కార్యం చేయడం ద్వారా, By the power of the risen one who is at God's right hand. దేవుని కుడి పార్శ్వన లేపబడినటువంటి ఆయన శక్తిని పొందినవాడిని. That is how we are made ministers of the New Testament. ఆ రీతిగానే మనము క్రొత్త నిబంధనకు పరిచారకులుగా చేయబడ్డాం. Not only we shall be changed, మనము మార్పు చెందడం మాత్రమే కాదు, we are changed. మనము మార్పు చెందుతున్నాము. Oh, is the Lord changing us more and more? ప్రభు మనల్ని అధికముగా మార్పు చేస్తున్నాడా? In 2 Corinthians chapter 4, 2 కొరింథీయుల 4వ అధ్యాయంలో Apostle Paul again speaks of death working in us. అపోస్తలుడు పౌలు మనలో తిరిగి ఆయన యొక్క మరణం పనిచేసి సెలవిస్తున్నాడు. 2 Corinthians 2 కొరింథీయులు chapter 4, 4వ అధ్యాయం verse 10. 10వ వచనము. Always bearing about in the body the dying of the Lord Jesus, that the life also of Jesus might be made manifest in our body. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోతున్నాము. Life manifested,
జీవము ప్రత్యక్షపరచబడుతున్నది. You read in 1 John, మొదటి యోహానులో the life which was with the Father was manifested through His Son. తండ్రి వద్ద ఉన్నటువంటి ఆ యొక్క జీవము కుమారునియందు బయలుపరచబడింది, ప్రత్యక్షమైంది. 1 John, మొదటి యోహాను chapter 1, మొదటి అధ్యాయం verse 2. రెండవ For the వచనము, life was manifested and we have seen it. ఆ జీవం ప్రత్యక్షమాయను, మేము చూచితిమి. Now the same life of the risen Savior ఆ యొక్క లేపబడిన రక్షకుని యొక్క అదే జీవమే is being manifested through you and me. నీ ద్వారా నా ద్వారా అదే ప్రత్యక్షం అవుతున్నదా? So, for that we bear about in our body the dying of the Lord Jesus Christ, ఆ రీతిగా మనం క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని వహించుకుని వెళ్తాం. that the excellency of the power may be of God and not of us. తద్వారా అది కేవలము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి శక్తియే గాని అది మన నుండి వచ్చేది కాదు. So the apostle lists the experience through which he went in 2 Corinthians chapter 4. రెండవ కొరింథీయుల 4వ అధ్యాయంలో అపోస్తలుడు తాను వెళ్ళినటువంటి ఆ యొక్క కష్ట పరిస్థితుల జాబితా ఇస్తున్నాడు. 2 Corinthians రెండవ కొరింథీయులు chapter 4, 4వ అధ్యాయం verse 7 he says, 7వ we have this treasure in earthen vessels, that the excellency of the power may be of God and not of us. ఆయనను ఆ బలాధిక్యము మూలమైనది కాక దేవుని దేవునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలిగి ఉన్నది. Excellency of the power. ఆ శక్తి యొక్క బలాధిక్యము. So I should say excellence. నేను శ్రేష్టమైనది బలాధిక్యం అని చెప్పాలి. Not only emergence, అది కేవలం లేకపోవడం మాత్రమే కాదు, not only fragrance, అది వాసన మాత్రమే కాదు, not only radiance showing forth His glory, అదే ఆయన మహిమను కనపరిచే ప్రకాశమైనది కాదు. excellence, excellence, Christ, all of His excellence. తన యొక్క క్రీస్తు ప్రభు యొక్క తన యొక్క సమస్త శ్రేష్టత్వముతో ఇది బలాధిక్యమైనది. And I would say verses 5 and chapters 5 and 6, 5-6 అధ్యాయముల్లో నేను చెప్పాలంటే performance. ఆ యొక్క పని చేయుట. Now we perform what the Lord wants us to do. ఇప్పుడు ప్రభు మనం ఏం చేయాలని కోరుతున్నాడో దాన్ని మనం జరిపించడం. So the apostle, through his experience, was setting forth before the Corinthians to bring them out of their carnal condition by the power of resurrection. అపోస్తలుడు ఇప్పుడు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులను తమ యొక్క శారీరక క్రియ అనుభవంలో నుండి ఈ పునరుత్థాన శక్తి ద్వారా ఈ స్థితిలో తీసుకుని రావాలని ముందుస్తున్నాడు. Then he says in 2 Corinthians chapter 6, రెండవ కొరింథీయుల 6వ అధ్యాయంలో తాను అంటున్నాడు, verse 1, మొదటి వచనం, we then as workers together with him. కాగా మేము ఆయన తోటి పనివారమై ఉంటున్నాము. We then as workers together with him. కాగా మేము ఆయన తోటి పనివారమై ఉన్నాము. So as workers together with him, ఇప్పుడు వారితో పాటు పనివారమై ఉండగా we ought to enjoy the victory of the Lord Jesus మనం Christ. కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క విజయమును అనుభవించి తీరాలి. The work depends on the victory we enjoy. మనము అనుభవించే యొక్క విజయం మీదనే పని ఆధారపడింది. The performance depends upon the power we enjoy. మనం చేసే యొక్క పని మనలో కార్యసాధకమైనటువంటి ఆ యొక్క శక్తి యొక్క అనుభవం బట్టి ఆధారపడి ఉంటుంది. And Apostle Paul says it is an inward power working in me. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఆంతరికంగా నాలో కార్యసాధకమైనటువంటి ఆ యొక్క శక్తిని బట్టి అంటున్నాడు. Colossians chapter 1. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, Colossians chapter 1. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, Verse 29. 29వ వచనము, Whereunto I also labor, striving according to his working, which worketh in me mightily. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. Apostle always used that expression, working according to the power that worketh in us. అపోస్తలుడు అనేక పర్యాయాల యొక్క మాటను ఉపయోగిస్తాడు. ఆయన క్రియాశక్తిని బట్టి నాలో కార్యసాధకమవుతున్న ఆ క్రియాశక్తిని బట్టి అంటున్నాడు. Ephesians chapter 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, Ephesians chapter 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, Verse 7. 7వ వచనము, Whereof I was made a minister according to the gift of the grace of God given unto me by the effectual working of his power. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ స్వార్థకు పరిచారకుడనైతిని. According to the gift ఆయన కృపావరమును బట్టి and the effectual working of his power. అది కార్యకార్యగు తన శక్తిని బట్టి This power was released through the resurrection of the Lord Jesus ఈ Christ. యొక్క శక్తి పునరుత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు ద్వారా విడుదల గావించబడుతున్నది. And progressively it has to be planted into your life and mine. అది నీ జీవితంలో నా జీవితంలో క్రమముగా జరుగుటకై నాటబడుతున్నది. And in all these chapters we see the experience through which the vessel of God went to be a vessel for that power. ఈ యొక్క అధ్యాయములన్నిటిలో మనం చూస్తున్నాము దేవుని ద్వారా వాడబడే పాత్ర ఆ రీతిగా ఉండవాలని కోరుతున్నాడు. So that he could be in the work of the Lord. తద్వారా తాను దేవుని యొక్క పనిలో నిమగ్నుడు కావాలని. So we need the victory of the Lord Jesus to be workers
in the work of the Lord. కనుకనే ప్రభు యొక్క కార్యముల్లో క్రీస్తు ప్రభు యొక్క విజయాన్ని పొందినటువంటి పనివారు కావాలని కోరుతున్నాం. Oh, let us be willing to give ourselves unto him this morning. కనుకనే ఉదయ కాలం మనమే ఆయనకు అప్పగించుకునే వారముగా ముందుగాక. Let us discern the dead fly. ఆ యొక్క చచ్చిన ఈగలను మనం వివేచించే వారంగా ముందుగాక. Let us discern the tendency of Moab at ease, not willing to be poured from vessel to vessel. ఒక పాత్రలో నుండి ఇంకో పాత్రలోనికి కుమ్మరింపబడకుండా సులభంగా ఉన్న చోటనే ఉండే మోయాబు వంటి స్థితిలో ఉండకుండా ఉందిగాక. And hence the fragrance is not there. కనుకనే ఆ యొక్క సువాసన రాలేకుండా ఉంటుంది. The change is not taking place. ఆ యొక్క మార్పు కలగకుండా ఉంటున్నది. And the excellency of his power is withheld. ఆయన యొక్క శక్తి సామర్థ్యములు ఆ శ్రేష్ఠత్వము బలాధిక్యత ఆగబడింది. The performance of God is not there. దేవుని యొక్క కార్యము మనలో లేదు. Oh Lord, give us this victory. ఓ దేవా ఈ యొక్క విజయాన్ని దయచేయము. A few minutes concerning the work of the Lord. కొన్ని నిమిషములు దేవుని యొక్క పని సేవ విషయమై ఆలోచిస్తూ 1 Corinthians chapter 15. 1 కొరింథీయులు 15వ అధ్యాయము. Apostle used that expression. అపోస్తలుడు ఈ యొక్క మాటను ఉపయోగిస్తున్నాడు. 1 Corinthians chapter 15. 1 కొరింథీయులు 15వ అధ్యాయము. We read after he speaks of victory in verse 57. 57వ వచనములో విజయాన్ని గురించి మాట్లాడిన తర్వాత Verse 58. 58వ వచనములో Therefore, my beloved brethren, be steadfast, unmovable, always abounding in the work of the Lord. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి తిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. Verse 10. 10వ వచనము. He mentions of Timothy, for he worketh the work of the Lord. ఆయన తిమోతి విషయం మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభు నిమిత్తమై ప్రయాసపడుతున్నాడు. Why he speaks of Timothy? ఎందుకు తిమోతి విషయమే మాట్లాడుతున్నాడు? In Acts chapter 13, అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో the Holy Ghost said, పరిశుద్ధాత్ముడు చెప్పాడు, separate me Paul and Barnabas, Saul and Barnabas. సౌలును బర్నబాను నా పని నిమిత్తమై ప్రత్యేకించుడి. But Barnabas is no more there. అయితే ఇప్పుడు బర్నబాసు అక్కడ లేడు. Some situation he has separated. ఆయన ఏదో పరిస్థితి ద్వారా వేరైపోయాడు. Now Timothy has come in Acts 16. ఇప్పుడు అపోస్తల కార్యములు 16లో తిమోతి వచ్చాడు. And the work of the Lord is continued. ఇప్పుడు ప్రభు యొక్క కార్యము కొనసాగించబడుతున్నది. Are you in the work of the Lord? నీవు ప్రభు యొక్క కార్యములో ఉంటున్నావా? Are you with somebody whom you can call your Paul? నీవు పౌలు అని పిలువబడే ఎవరైనా జతవాడు ఉంటున్నాడా? Are you in the work of the Lord, independent worker? లేక నువ్వు వ్యక్తిగతముగా స్వయం సేవకుడిగా ఉంటున్నావా? It is not the work of the Lord. ఇది ప్రభు యొక్క పనిగా. Work of the Lord means the Lord is working in you. ప్రభు యొక్క పని ఇంటికైనా ప్రభువే నీలో పని చేస్తున్నది. The Lord working in you brings you in fellowship with others. ప్రభు నీలో పని చేస్తూ ఉంటే ఇతరులతో సహవాసంలోనికి తీసుకుని వస్తాడు. And you seek to move together under his anointing. అప్పుడే ఆయన అభిషేకం క్రింద ఉండి నువ్వు కదిలింపబడే చూస్తావు. Because Paul says, ఎందుకంటే పౌలు అంటున్నాడు, all seek their own. అందరూ తమ సొంత కార్యములే చూస్తున్నారు. Writing to Philippians, he says in Philippians chapter 2, ఫిలిప్పీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో అంటున్నాడు, verse 21, 21వ వచనములో, Philippians 2:21, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ for all seek their own, not the things which are Jesus Christ. అందరూ తమ స్వకార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. Oh, he is writing about workers. ఆయన పని వారి కొరకే రాస్తున్నాడు. He is writing about those who have stood with him. ఎవరైతే ఆయనతో పాటు నిలిచి ఉండగలరో వారి కొరకే రాస్తున్నాడు. And he says all are seeking their own. అందరూ కూడా తమ స్వకార్యములనే చూసుకుంటున్నారు. An old song which you don't sing nowadays. ప్రతివాడు తన సొంత పనులే చింతగలిగి చేత. ఈ దినముల్లో మనము పాడలేదు. అది పాత పాట ఒకటి ఉంది. I'm going to sing that. దాన్ని పాడతాను. Those who know, sing it with me. ఎవరికైతే ఆ పాత పాట తెలుసునో నాతో పాటు కలిసి పాడండి. ప్రతివాడు తన సొంత పనులే చింతగలిగి. ప్రతివాడును తన సొంత పనులేందే చింతగలిగి తన సొంత పనులే చింద కలుగి చేసిటలిలలో ప్రతివాడు తన సొంత పనులే చింద కలుగి చేసిటలిలలో ప్రభు యేసు పనులను నీవు పాటింపకుండదవా. ప్రభు యేసు పనులను నీవు పాటింపకుండదవా. ప్రభు యేసు పనులను నీవు పాటింపకుండదవా. ప్రియుడా ప్రభు యేసునకు నీవే
ప్రభు యేసునకు విశాల స్థలమిమ్ము ప్రియుడా ప్రభు యేసునకు విస్తార స్థలమిమ్ము. So we must be brought out of ourselves. కనుక ప్రియులారా మన స్వయంలో నుండి మన వెలుగులు తీసుకొని రావడాలి. Deep experiences of the cross, liberating us from self, releasing the life of Christ. స్వయంలో నుండి ఆ యొక్క శిలువ కార్యము మనం వెలుపల తీసుకొచ్చి ఆ జీవం ప్రహింపజేయాలి. So that we may be in the work of the Lord. తద్వారా మనం ప్రభు యొక్క కార్యములు పనులు ఉండరావున. So what is the work of the Lord? ప్రభు యొక్క పని ఏంటి? It may have different aspects. అది వివిధ పక్షములు వైపులుగా ఉండవచ్చు. What do we read in Ephesians chapter 4? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 లైన్ చదువుతున్నాం. He ascended on high that he might fill all things. ఆయన సమస్తమును నింపుదే నిమిత్తమై ఆయన ఆరోహణమయ్యాడు. Ephesians chapter 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ verse అధ్యాయం 10. 10వ వచనము. He that descended in the same also that ascended up far above all heaven, that he might fill all things. దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. So one day God is going to fill this universe with Christ. ఒకనాడు దేవుడి యొక్క సార్వత్రికాన్ని క్రీస్తుతో నింపజేయని అంటున్నాడు. But today that fullness is being brought into the church, his house. అయితే నేడు దినము ఆ యొక్క సర్వ సంపూర్ణత ఆయన ఇంటిలోనికి ఆ సంఘములను తీసుకుని రాబడింది. The Jew and Gentile taken from the nations to contain the fullness of Christ. క్రీస్తు ప్రభు యొక్క ఆ సర్వ సంపూర్ణత నింపజేటికై యూదులు అన్ని జనాంగములు తీసుకొని రాబడుతున్నారు. Ephesians chapter 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం verse 23, 23వ వచనం. which is his body, the fullness of him that filleth all in all. ఆ సంఘము ఆయన శరీరము అది సమస్తమైన వాటిలో ఉండి సమస్తమైన వాటిని నింపుతున్న వారితో నింపబడినదే ఉన్నది. Then verse 12 says, 12వ వచనం చెబుతుంది, and 11 says, the gifts he has given to that church. 11 ఆ యొక్క వరములు ఈవులు తన సంఘానికి దయచేసినాడు. Sometimes we think we are in one place. కొన్ని పర్యావరణం మనం అనుకుంటాం ఒక స్థలంలో ఉంటామని. I know everything. నాకు అంతయు తెలుసు. I don't need any help. నాకు ఇప్పుడు ఏ సహాయం అక్కర్లేదు. Oh, but the Lord's divine principle is apostles, prophets, pastors, teachers take their share under the headship of the Lord to bring the saints unto the perfection. అయితే ప్రభు యొక్క చిత్తం ఏంటంటే అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు వీళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్ఠత్వం కింద ఉండి విశ్వాసులందరినీ క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ పురుషత్వంలో తీసుకొని రావాలని ఆయన ఉద్దేశం. So we got to enter into these spiritual realities. కనుక ఈ యొక్క ఆత్మీయ వాస్తవికత్వంలోనికి, సత్యంలోనికి, మూలంలోనికి రావాలి. Let's not be a worker, ఏదో కేవలం పనివాడిగా మాత్రమే ఉండదు. servant, సేవకుడిగా put my fence around, ఏదో నా యొక్క కంచె చుట్టూ వేసుకుని and collect the money on Sunday, ఆదివారం నాడు డబ్బు అంతా వసూలు చేసుకుని and bring my dead fly on Sunday, ఆదివారం నాడు తచ్చి ఈగలు తీసుకొచ్చి and keep the flock barren. ఆ యొక్క నిష్పృతమైనటువంటి ప్రవర్తన నడక కలిగి ఉండి Enter into the divine principles for the building of his people. ఆ యొక్క తన ప్రజలను కట్టవని చెప్పి ఆయన ఇంటిలోనికి నడుస్తున్నవి. And thus only we can strengthen them and feed them. ఈ రీతిగానే వారిని మనము బలపరచగలము, వారికి పోషణ ఇవ్వగలము. So in this dispensation from Pentecost till the coming of the Lord Jesus, the Lord's concern is that the church should be filled with his fullness. ఈ యొక్క తరములో ఆ యొక్క పెంచుకోస్తు దినము నాడు నుండి నేటి వరకును దేవుని యొక్క సర్వ సంపూర్ణత తన యొక్క ఇంటిలో, తన సంఘములో నింపదేవని పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు.